సమ్మర్లో కూడా అసలు ఏంటి ఇంత కూల్గా ఉంది? గోడలోనే చలి ఉండిపోతుంది, అది ఒక కోల్డ్ స్టోరేజ్ లాగా ఉంది అనుకోండి. ఈవెన్ ఫ్యాన్స్ కూడా వేయలేదు, అయినా చాలా చల్లగా ఉంది. బయట సిటీలో చాలా వేడిగా ఉన్నట్టుంది, కానీ ఇక్కడ ఫ్యాన్ కూడా అవసరం లేదు. అత్తగారిని గుర్తుకు తెచ్చుకోగానే ఏ మెమరీ బాగా గుర్తుకొస్తుంది? ఏ చీర వేసుకుందాం, ఆ ఫంక్షన్ లో ఏం వేసుకుందాం, ఏ జ్యువెలరీ వేసుకుందాం. ఆడవాళ్ళే కదా. అదే ఇక్కడ మా ఇంటి లోపల పిచ్చుకలు ఉంటాయి. మిస్సింగ్ పిచ్చుకలన్నీ మీ ఇంట్లోనే గూడు కట్టుకుని అన్ని ఇక్కడే గూడు పెడుతున్నాయి. పిల్లలు లేడీ కిచెన్ లో అనేది తెలుసుకుందాం. మసాలాలు ఇటు సైడ్, ఇంకా ఆ తర్వాత పెరుగులు ఉంటాయి, పుల్లు ఉంటాయి, కాయగూరలు ఉంటాయి. ఏది ఇష్టం పచ్చళ్ళు? ఆవకాయ ఇష్టం, గోంగూర పచ్చడి ఇష్టం, ఇంకా దోస ఆవకాయ చాలా ఇష్టం. లేడీస్ ఇన్ జనరల్ గా హస్బెండ్స్ కి కొన్ని డిమాండ్ చేస్తారు, కిచెన్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇక్కడ కబోర్డ్స్ ఉండాలి, ఇక్కడ షెల్ఫ్స్ ఉండాలి, ఇక్కడ డ్రాస్ ఉండాలి అని. సో మీరు కూడా మీ హస్బెండ్ కి అట్లా చెప్పారు ఏమైనా? ఇప్పుడు చేయించుకుంటే ఇప్పుడు నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. నేను నిన్నే అనుకున్నాను. సో ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మరి? తొందరలో అవుతుందని నేను కోరుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టాక్స్. సో ఇవాళ నేను తెలంగాణకు వచ్చిన విదేశీ కోడల్ని చూపించబోతున్నా. సో విదేశీ ఆడిబిడ్డ తెలంగాణ కోడలై వచ్చిందనమాట. ఇన్ జనరల్గా మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారితేనే అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మారితే అమ్మ అని మళ్ళీ సొంతింటిని గుర్తుకు చేసుకుంటూనే ఉంటాం. ఇక పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్తే ఎప్పటికీ కూడా ఆ ఇల్నెస్ కావచ్చు, అసలు పుట్టింటి మీద ప్రేమ ఇంత అంత ఉండదు. మరి సముద్రాలు దాటి వచ్చిన అమ్మాయికి పుట్టింటి ప్రేమ ఎట్లా ఉంది, అండ్ అత్తారింటిలో ఇప్పుడు ఎట్లా ఉంది? సో తెలంగాణ కోడలికి వచ్చింది కదా, మరి తెలంగాణ కల్చర్ ఇంతవరకు అలవాటు అయ్యింది. సో ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. చలో వెళ్దాం పదండి. సో ఇదే నేను చెప్పిన ఫిన్లాండ్ బిడ్డ తెలంగాణ కోడలుగా వచ్చిందనమాట. సో వాళ్ళ ఇల్లు, అండ్ ఈ ఇల్లు కూడా చాలా స్పెషల్ అని చెప్పారు నాకు తను ఇన్వైట్ చేసేటప్పుడు. అదేంటంటే కంప్లీట్ ఇదంతా కూడా కేరళ స్టైల్లో కట్టించారట. ఇంట్లో ఎక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నా దాన్ని వాడరు, అసలు ఏసీ అంటే కూడా వాళ్ళకి తెలియదు. బయట హైదరాబాద్లో ప్రజెంట్ ఇల్లు ఉంది కాబట్టి హైదరాబాద్ సిటీ కావచ్చు, అవుట్స్కర్ట్స్తో టెంపరేచర్ పొడిస్తే ఎప్పుడు ఇక్కడ 3 డిగ్రీలు తక్కువనే ఉంటుందట. సో చల్లని గాలి, ఈవెన్ చాలా డిఫరెంట్ మోడల్లో, అండ్ దాదాపు ఒక 100 years బ్యాక్ ఇల్లు ఎట్లుంటాయో అట్లాంటి కన్స్ట్రక్షన్లో కూడా కట్టినామని చెప్పారు. చలో ఒకసారి హోమ్ టూర్, అండ్ దాంతోపాటు తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. మొత్తానికి అయితే నేను ఇంట్లో లోపలే అడుగుపెట్టా. సో మనకి వెనకటికి ఇంట్లో తాండూరు వండలు ఉండేటివి కదా, సో అయ్యే కనిపిస్తుంది కింద చూస్తుంటే. చూడంగానే ఒక్కసారి ఇట్లా కాలు పెట్టగానే మస్తు చల్లగా కనిపించింది. పైకి చూసిన ఏసీ ఉందేమో, అసలే లేదు. సో ఇంత సమ్మర్లో కూడా అసలు ఏంటి ఇంత కూల్గా ఉంది? అంటే ఇల్లు మొత్తం ఈకో ఫ్రెండ్లీగా ఉండాలని మేము ఫస్ట్ నుంచి డిసైడ్ చేసాము. ఈకో ఫ్రెండ్లీగా ఉండడంలో ఈ ఏసీలు లేకుండా బతకడం కూడా చాలా ముఖ్యం. మన ఏసీలకి ఎంత పవర్ కన్సంప్షన్, ఎంత రిపేర్స్ ఉంటాయో, సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఈ గోడలు ఒకటి వాల్ థిక్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఒక 16 inches వాల్ థిక్నెస్, 16 inches అంతవరకు ఉంది. అంటే ఈ గోడలోనే చలి ఉండిపోతుంది, అది ఒక కోల్డ్ స్టోరేజ్ లాగా ఉంది అనుకోండి. సో గోడలు అలా చల్లగా ఉంటే ఇక్కడ లోపల కూడా April May వరకు చల్లగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన సీలింగ్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో సీలింగ్ హైట్ ఎక్కువ ఉంటే ఇప్పుడు మనకి ఇక్కడ కింద వేడి హాట్ ఎయిర్ ఉంటే అదే హాట్ ఎయిర్ న్యాచురల్గా పైకి లేస్తుంది. సో పైకి లేస్తే అక్కడ పక్కన మేము గ్యాప్స్ ఉంచాము. హాట్ ఎయిర్ బయటికి పోవడానికి గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకు ఇంకా కింద కొంచెం ఈ కూల్ ఎయిర్ ఉండిపోతుంది. సో అలా, సో అట్లా మెయింటైన్. ఈవెన్ ఫ్యాన్స్ కూడా వేయలేదు, అయినా చాలా చల్లగా ఉంది. ఫ్యాన్స్ కూడా ఇవాళ వేయలేదు. బయట సిటీలో చాలా వేడిగా ఉన్నట్టుంది, కానీ ఇక్కడ ఫ్యాన్ కూడా అవసరం లేదు. అండ్ ఇదేంటి ఎక్కడ చూసినా కూడా కలంకారీ
వాల్ పైన కనిపిస్తుంది. ఇష్టమా హ్యాండ్లూమ్ అంటే? హ్యాండ్లూమ్ చాలా ఇష్టం. ఇక్కడ ఈ ప్రింట్స్ కలర్స్ అన్ని చాలా బాగుంటాయి. నా దగ్గర ఇలా క్యాన్వాస్ ఫ్రేమ్స్ ఉంటాయి. సరే నేను ప్రతి దాని మీద ఏదో ఆర్ట్ చేయలేనని అనుకుంటే వేరే ఐడియా వచ్చింది. ఇలా క్యాన్వాస్ ఫ్రేమ్ మీద రెడీమేడ్ ప్రింట్ బట్ట వేస్తే అప్పుడు మనకి ఆర్ట్ లాగా వస్తుందని అలా నేను తయారు చేశాను. సో ఇవన్నీ కూడా మీరే చేసినవి? నేనే చేశాను. కలంకారీ అక్కడ పోచంపల్లి. ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి తీసుకున్నారు మరి? ఫ్యాబ్రిక్ నేను ఆన్లైన్లో కొన్నాను. ఓహో, ఆన్లైన్లో. అండ్ ఇదేంటి చాలా స్పెషల్గా కనిపిస్తుంది? ఇది మాకు మా చుట్టాలు మా పెళ్లి టైంలో ఇచ్చారు గిఫ్ట్ లాగా. ఓకే, ఇది మహాభారతం అనుకుంటా. ఈ పెళ్లి టైంలో ఇచ్చారు. వుడ్డా స్టోనా? ఇది వుడ్డే, వుడ్ పైన ఇచ్చారు కార్వింగ్. సో ఇవేంటి మరి ఇక్కడ జస్ట్ డెకరేషన్ కోసం పెట్టారా? జస్ట్ డెకరేషన్ కోసం పెట్టాం. ఓకే, సో బాక్సెస్ అంతే చాలా బాగున్నాయి. అండ్ ఈ ఫర్నిచర్ కూడా అదే ఇప్పుడు మా ఇంటి స్టైల్ మొత్తం కొంచెం వేరే ఉంది. అంటే ఇక్కడ ఐకియా ఫర్నిచర్ పెట్టలేము. అవును, పెట్టలేదు, సూట్ అవ్వదు, అసలే సూట్ అవ్వదు. అందువల్ల ఇక్కడ అదే మా డోర్లు విండో ఫ్రేమ్స్ అవి అన్ని కూడా చెక్కతో చేసినవి. సో అందుకు ఇక్కడ చెక్కతో ఫర్నిచర్ పెడితే సూట్ అవుతుందని అలాంటి స్టైల్లో ఇంటీరియర్స్. సో యాంటిక్ ఫర్నిచర్ లాగా కనిపిస్తుంది. కొంచెం ఏదో యాంటిక్ ఫర్నిచర్ స్టైల్ అనుకోండి, కానీ ఇది అయితే యాంటిక్ ఏమి కాదు. అక్కడ ఒక పాత చెక్క బీరువా ఉంది, అది కొంచెం యాంటిక్. అది కొంచెం యాంటిక్. సో కొంత అట్లా లుక్ వచ్చేటట్టు మాత్రం ఇది పెట్టారు. సో ఈ ఫోటో ఎవరిదండి? ఈ ఫోటో మా అత్తగారిది. ఓకే, సో అత్తగారు ఇక్కడ? అత్తగారు కూడా మాతో ఉండేది. ఇప్పుడు ఆవిడ పోయి ఒక 2 సంవత్సరాలు అయింది. వాళ్ళది వైజాగ్ ఒరిజినల్లీ. నన్ను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు మాతో. అంటే మేము అందరూ కలిసి ఉన్నాం. ఓకే, సో పెళ్ళైన తర్వాత అయితే అత్తగారితో ఉన్నారు? పెళ్ళి అయిన తర్వాత అత్తగారితోనే ఉన్నాము. ఇక్కడ అదే మేము 2008లో ఇండియాకి వచ్చాము. ఆ తర్వాత ఆవిడ పోయే వరకు మేమందరూ కలిసే ఉన్నాం. సో అత్తగారితో చాలా మెమరీస్ ఉంటాయి? అత్తగారితో చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను మీతో తెలుగు మాట్లాడడం, ఇక్కడ ఇండియాలో ఇలా అడ్జస్ట్ అవ్వడం, దానికి అదే ఆవిడే కారణం. ఎందుకంటే ఆవిడతో ఉంటే నాకు కొంచెం ఎక్కువ అర్థమైంది. అదే ఇక్కడ మనుషులు ఎలా ఉంటారో, ఇక్కడ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో, అదే చుట్టాలతో ఎలా ఉంటారో. ఇప్పుడు నేను ఆవిడతో లేకపోయి ఉంటే అప్పుడు నాకు అలా అవన్నీ తెలిసేవి కావు. ఓకే, ఇక్కడ కల్చర్ ఏంటి అనేది తెలిసేది కాదు. అత్తగారిని గుర్తుకు తెచ్చుకోగానే ఏ మెమరీ బాగా గుర్తుకొస్తుంది? అంటే ఆవిడతో ఇలా ఫంక్షన్స్కి వెళ్ళడం చాలా బాగుండేది. ఆవిడకి చాలా ఆవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంకా ఫంక్షన్స్కి రెడీ అవ్వడం, ఈ ఫంక్షన్లో ఏ చీర వేసుకుందాం, ఆ ఫంక్షన్లో ఏం వేసుకుందాం, ఏ జ్యువెలరీ వేసుకుందాం. ఆడవాళ్ళే కదా, అదే పర్ఫెక్ట్. ఇక్కడ కల్చర్ నొచ్చుకొని కాకుండా మెచ్చుకొని ఉంది అంటే ఒక్క వర్డ్ చాలనుకుంటా కదా. అంతే చీరలు నగలు ఏది పెట్టుకుందాం అనేది ముచ్చట్లు ఆడుకునే వాళ్ళ, అవన్నీ ప్లాన్ చేసుకునే వాళ్ళ. ఇంకా అదే మా అత్తగారికి కూడా చుట్టాలతో కలిసి ఉండడం చాలా ఇష్టం ఉండేది. ఆవిడ మా ఇంటికి కూడా చుట్టాలు బాగా పిలిచేది. ఇక్కడ మా అత్తగారికి మేనత్తలు ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఒకళ్ళు ఇప్పుడు 94 years, ఇంకొకళ్ళు దానికంటే కొంచెం తక్కువ. వాళ్ళిద్దరు బాగా ఎక్కువ వచ్చేవారు. సో నాకు వాళ్ళు కూడా బాగా ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. సో అది చాలా మంచిగా అనిపించేది. అదే ఇక్కడ చుట్టాలు ఉండడం, వాళ్ళతో కలిసి ఉండడం, మాట్లాడుకోవడం చాలా డిఫరెంట్. ఫిన్లాండ్లో అయితే ఇలా చుట్టాలని ఒక వారం రోజులు లేదా ఒక నెల రోజులకి పిలవడం అన్నది ఉండదు. అక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉంటారు. మాక్సిమం ఒక 1 night కి వెళ్తారు, లేకపోతే 2 hours కి వెళ్తారు. 1 hour 2 hours ఒక నైట్ మాక్సిమం. అంతే. అంతకు మించి ఇంకా రిలేటివ్స్ తో స్పెండ్ చేసే టైం ఉండదు. రిలేటివ్స్ తో తక్కువ టైం స్పెండ్ చేస్తారు. సమ్మర్ లో కొంచెం ఎక్కువ చేస్తారేమో. అక్కడ ఒక సమ్మర్ కాటేజ్ దగ్గరికి వెళ్తారు. సో ఆ సమ్మర్ కాటేజ్ అన్న దాంట్లో అందరూ కొంచెం ఒక 4-5 రోజులు కూడా ఉంటారు. లేకపోతే మామూలు టైంలో కష్టం. అండ్ ఇక్కడ ఈ గుర్రాలు ఏంటండి?
ఈ గుర్రాలు ఇక్కడ డెకరేషన్ లాగా పెట్టాం. మా ఆయన ఐ థింక్ రాజస్థాన్ ఎంపోరియం నుంచి తెచ్చారు ఇవి. ఓహో, రాజస్థాన్ కలెక్షన్. అండ్ అది అక్కడ అది కూడా మా చుట్టాలు గిఫ్ట్ లాగా ఇచ్చారు ఈ సెట్. ఓకే, కానీ గుర్రాల గురించి ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ మా ఇంట్లో కూడా గుర్రాలు ఉండేవి. ఓ, ఇక్కడ ఒక 4-5 గుర్రాలు ఉండేవి. అంటే మేము హార్స్ రైడింగ్ చేసేవాళ్ళం. అవన్నీ రెస్క్యూ హార్సెస్ అని. ఓహో, మా చుట్టాల్లో ఒక ఆవిడ ఇలా రెస్క్యూ యానిమల్స్తో పని చేస్తారు. సరే ఇక్కడ రైతా మీ ఇంటి దగ్గర బాగా ప్లేస్ ఉంది, ఈ గుర్రాలు ఉన్నాయి తీసుకుంటామని అడిగింది. సో అలా అయితే ఈ మౌంటెడ్ పోలీస్ దగ్గర నుంచి ఒక 2 గుర్రాలు, రేస్ కోర్స్ నుంచి ఒక గుర్రం, ఇంకొక 2 పోనీస్ వచ్చాయి. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు లేవు. ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఉండేవి. అవి ఉండేవి. బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు? బాగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అవి. సో ఇదంతా కూడా ఇది ఎక్కడి నుంచి? ఇది కూడా రాజస్థాన్ స్టైల్. అదే చుట్టాలు గిఫ్ట్ లాగా ఇచ్చారు. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే మీ ఉండే ఇంట్లో అవి కూడా అట్లా సెట్ అయింది? ఇది మా స్టైల్కి సెట్ అయింది. అంత చూసిగా ఇచ్చారనుకుంటా మీ చుట్టాలు కూడా. బాగా ఆలోచించి ఇచ్చారు. ఇదంతా ఫర్నిచర్ ఇదంతా ఇక్కడ లోకల్ హైదరాబాద్లో? ఇక్కడ లోకల్. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇదంతా కూడా మనం కేరళ, మైసూర్ అటువైపు ఉండే కన్స్ట్రక్షన్ స్టైల్ లాగా కనిపిస్తుంది. సో ఎవరు ఈ ఆర్కిటెక్చర్? ఆర్కిటెక్ట్ అదే ఇక్కడ మారేట్పల్లిలో స్టూడియో 1 యశ్వంత్ రామమూర్తి అని చాలా సీనియర్ ఆర్కిటెక్ట్ ఉన్నారు. ఆయనకి ఇలాంటి ఇల్లు అంటే అదే ఆర్కిటెక్చర్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఇల్లు ఒకటి డిజైన్ చేయాలని ఉండింది. కానీ 40 ఏళ్ళ నుంచి ఎవరు అడగలేదుట. మేము వచ్చి అడిగితే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఇంకా దీనికి ఇన్స్పిరేషన్ అదే మీరు అన్నట్టు ఆ కేరళ సైడ్ నుంచి, మైసూర్ సైడ్ నుంచి వాళ్ళ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ నుంచి తీసుకున్నారు. ఇక్కడ లోకల్ అదే సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అనుకోండి. అండ్ ఇంకా లోరీ బేకర్ అని ఫేమస్ ఆర్కిటెక్ట్ ఉన్నారు. అంటే కేరళలో బాగా డాక్యుమెంట్ చేశారు ట్రెడిషనల్ బిల్డింగ్ టెక్నిక్స్ అలాంటివి. సో మా ఆర్కిటెక్ట్ కూడా ఆయన రాసిన లిటరేచర్ చదివి ఇది అంతా ప్లాన్ చేశారు. ఎన్ని నెలలు పట్టింది ఇదంతా కూడా? ఎందుకంటే బ్రిక్స్ వర్క్ ఈజ్ ఓకే, కాకపోతే అటువైపు చూస్తుంటే స్టోన్ కనిపిస్తుంది, రాయి. సో ఎన్ని నెలలు పట్టింది అసలు ఈ ఇల్లు కట్టడానికి? మొత్తం ఒక సంవత్సరం పట్టింది. పట్టింది. ఓకే, ఫినిష్ అవ్వడానికి 1 year. 1 year పట్టింది. సో 1 year కష్టపడ్డారు. మెయిన్గా మా ఆయన అప్పుడు ఇది కట్టిన టైంలో మా పిల్లలు చిన్నగా ఉన్నారు. సో నేను పిల్లలతో ఉంటే మా ఆయన ఇక్కడ అంతా కట్టించారు. సో ఇదైనా చెక్క బీరువా? ఇది చెక్క బీరువా. ఇది ఎక్కడ మీ అత్తయ్య వాళ్ళదా? ఇది మా మామగారు వాళ్ళ అమ్మగారిది. మామగారి వాళ్ళ అమ్మగారు? ఎక్కడి నుంచి తెచ్చారు ఇది? ఇది అక్కడ నెల్లూరు సైడ్ది అనుకుంటా. నెల్లూరు నుంచి తెచ్చేసారు. అండ్ వీటిపైన ఏంటి ఇవన్నీ కూడా? ఇవన్నీ మాకు KLM ఎయిర్లైన్ నుంచి వచ్చాయి. ఒకప్పుడు KLM ఇక్కడ హైదరాబాద్కి ఫ్లైట్స్ ఆఫర్ చేసేది. సో KLMతో వస్తే ప్రతిసారి వాళ్ళు ఒక డెకరేషన్ ఐటెం ఇచ్చేవారు. ఇది ఆమ్స్టర్డామ్లో ఈ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో అలాంటి ఇల్లు ఇచ్చారు. అంటే ఇన్నిసార్లు మీరు ట్రావెల్ చేశారన్నమాట? మేము చాలా సార్లు ట్రావెల్ చేసాం. సో ఎన్నిసార్లు ట్రావెల్ చేశారంటే ఇవన్నీ కౌంట్ చేసుకుంటే గుర్తుకొస్తాయి. అప్పుడు ఆ KLMలో అన్నిసార్లు వచ్చాం. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇలానా లేదంటే ఇది 2 కలిపి సెట్టా? ఒక్కొక్కటి. అంటే ఇప్పుడు మేము 2 కలిసి ట్రావెల్ చేస్తే అప్పుడు 2 వచ్చేవి. ఒకళ్ళు ట్రావెల్ చేస్తే ఓన్లీ 1. సో ఇవన్నీ అట్లా ఎక్కడెక్కడ ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు? అంటే మెయిన్గా ఇప్పుడు నేను ఫిన్లాండ్ దాన్ని, ఇక్కడ మా ఆయన హైదరాబాద్. ఆయన సో ఎక్కువగా ఈ 2 దేశాల్లోనే ట్రావెల్ చేసాము. కానీ ఇంకా యూరోప్లో కూడా ట్రావెల్ చేసాము. అక్కడ మేము యూకేలో ఉండేవాళ్ళం. సో యూకే నుంచి అయితే ఒకసారి ఇటలీ వెళ్ళాము, ఒకసారి చెక్ రిపబ్లిక్ వెళ్ళాము, మళ్ళీ స్వీడన్ వెళ్ళాము, సో జర్మనీ కూడా వెళ్ళాము. పెళ్ళికి ముందా పెళ్ళైన తర్వాత? అంటే పెళ్ళి అయిన తర్వాత. పెళ్ళైన తర్వాత. అండ్ ఇక్కడ కూడా అత్తయ్య గారిదేనా ఫోటో? ఇక్కడ కూడా అత్తయ్య గారిది. ఓకే, మా అత్తయ్యకి పూజలు బాగా ఇష్టం ఉండేది. ఓకే, సో ఆయన చేస్తున్నారు. మా అత్తయ్య ఇక్కడ ఆయనతో ఉన్నట్టుగా ఇలా పెట్టారు.
అండ్ ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడొచ్చు, అంటే అత్తయ్యకి దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి అత్తయ్య ఫోటోతో పాటు ఇక్కడ మనం చూస్తుంటే చిన్ని కృష్ణయ్య ఫోటో కావచ్చు, శివయ్య ఫోటో కావచ్చు, శివలింగం నందికి సంబంధించి కావచ్చు, ఇంకా ఒక్క మాటలు చెప్పాలంటే ఇది ఒక చిన్న పూజ గది అనే చెప్పొచ్చు. అండ్ గణపతికి సంబంధించి కూడా గణపతి నాట్యానికి సంబంధించి కావచ్చు, అట్లా ఒక 9 రూపాల్లో గన్నాథుడు ఉండే ఒక గంటలతో మనకి హ్యాంగింగ్ చూస్తున్నాం కదా, అది దాని కింద శివాలయం, శివుడు. సో అట్లా ఏదో కాన్సెప్ట్తో అయితే పెట్టుకున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, చిన్న పూజ గది. అండ్ చెట్లు అంటే కూడా బాగా ఇష్టం ఉన్నట్టుంది, బయట చెట్లు అండ్ ఇంట్లో మొక్కలు కనిపిస్తున్నాయి. అంటే నాకు చాలా చాలా ఇష్టమే చెట్లు. కొంచెం ఇక్కడ ఇంట్లో కూడా గ్రీనరీ ఉండాలని ఇండోర్ చెట్లు పెట్టాను. మళ్ళా చెట్లని మెయింటైన్ చేయడం కూడా అదే ట్రై చేస్తున్నాను. అన్ని సక్సెస్ అవ్వవు కానీ మాక్సిమం ఈజీ చెట్లు పెడుతున్నాను. ఈజీ చెట్లు పెడుతున్నారు, తొందరగా వచ్చేయచ్చు. అండ్ ఎక్కువ ఇండియన్ కల్చర్ కావచ్చు అండ్ వాటికి సంబంధించింది కనిపిస్తుంది. మరి ఫిన్లాండ్ సంబంధించి ఏం ఉంది ఇక్కడ? మీరు ఎట్లాగో ఉన్నారు కాకుండా అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, నేను ఫిన్లాండ్ నుంచి తెచ్చినవి ఉంటాయి. అక్కడ నుంచి గుర్తుగా తెచ్చుకున్నారు? గుర్తుగా తెచ్చుకున్నాను. అంటే ఇక్కడ కూడా ఒక ట్రే ఉంది. ఇప్పుడు ఇది ఫిన్లాండ్ లో ఒక చాలా ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్. అందరికి ఫిన్లాండ్ లో ఈ క్యారెక్టర్స్ తెలుసు. ఇప్పుడు మనకి మిక్కీ మౌస్ అది ఎలా తెలుసు, టామ్ అండ్ జెర్రీ ఎలా తెలుసు అంటే ఇది మూమిన్. దీని పేరు మూమిన్ ట్రాల్. సో ఇప్పుడు దాంతో చేసిన ట్రే ఒకటి ఉంది. ఓకే, ఇది మాత్రం అక్కడ నుంచి తెచ్చుకున్నారు జాగ్రత్తగా. ఫిన్లాండ్ ట్రే అది. అండ్ ఇక్కడ ఇన్ జనరల్ గా ఆడపిల్లలకంటే కొంత ఏజ్ వచ్చి మనకు పిల్లలు ఉన్నా కానీ టెడీస్ అంటే బాగా ఇష్టం పడుతుంటారు. టెడీ బేర్స్ మీకు? నాకు లేవు. చిన్నప్పుడు నాకు టెడీ బేర్స్ సాఫ్ట్ టాయ్స్ అన్ని చాలా ఇష్టం ఉండేవి. నా మంచంలోగా 20 ఉండేవి. ఇప్పుడు అయితే ఇంకా లేవు, నేను తేలేదు. అన్ని టెడీస్ మీ పిల్లలేనా ఇప్పుడు? ఇప్పుడు మా పిల్లల దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇప్పుడు 20 ఉన్నాయి. సో ఇది కిచెన్, ఇక్కడ కిచెన్, డైనింగ్ ఏరియా. ఇక్కడ కిచెన్ కి ఈ జాలి ఎందుకు పెట్టామంటే ఇక్కడ మా ఇంటి లోపల పిచ్చుకలు ఉంటాయి. మిస్సింగ్ పిచ్చుకలన్నీ మీ ఇంట్లోనే గూడు కట్టుకున్నాయి? అన్ని ఇక్కడే గూడు పెడుతున్నాయి. ఇది ఈ డోర్ లేకపోతే అవి నిజంగానే మా కిచెన్ లోకి వచ్చి ఇక్కడ పొయ్యి పైన గూడు పెట్టడానికి ట్రై చేస్తాయి. ఎగురుతున్నాయి. సో అవి వాటికి కూడా మంచిది కాదు పాపం, పొయ్యి మీద పెట్టుకుంటే కష్టం, చాలా కష్టం. సో ఇదేంటి పైన అంతా కూడా ఓపెన్ గా వదిలేను. దానిపైన గ్లాస్ ఉంది. సో దాని వల్ల కొంచెం మనకి న్యాచురల్ లైటింగ్ వస్తుంది. ఓకే, న్యాచురల్ లైటింగ్. అండ్ ఇందాక నేను అడిగా కదా, అంతా కూడా అది ఇంత హైట్ వరకు ఎట్లా మొత్తం ఇప్పుడు మనకి ఇదైతే ప్లాస్టరింగ్ కనిపిస్తుంది, ఇదంతా కూడా రాయితో కట్టిన గోడనేనా? ఇది అంతా రాయితో కట్టిన గోడ. మీరు బయటికి వెళ్తే బయట సైడ్ నుంచి మీకు కనిపిస్తుంది. ఓకే. అండ్ వంటగది, మీ ఫేవరెట్ ప్లేస్ ఏది ఇంట్లో? నా ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ ఇటు సైడ్ కోర్ట్ యార్డ్. సో కోర్ట్ యార్డ్ చూసే ముందు అసలుకి ఏముంటాయి ఫిన్లాండ్ లేడీ కిచెన్లో అనేది తెలుసుకుందాం. ఏమున్నాయండి మీ కిచెన్లో? ఇక్కడ మెయిన్గా మీకు తెలిసినవి అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ వంటలు చేయడానికి ఏమేమి కావాలో అవే ఉంటాయి. ఇంకా కొన్ని ఫిన్లాండ్ కి సంబంధించిన వంటలు కూడా ఉంటాయి ఇక్కడ. అవునా? ఫిన్లాండ్ వంటలు కూడా చేసిస్తుంటారు? అంటే వంటలు నేను తక్కువ చేస్తాను కానీ బేకింగ్ నేను చేస్తాను. ఫిన్లాండ్ బేకింగ్ చాలా బాగుంటుంది వంటలకంటే. అక్కడ ఈ బ్రెడ్లు, బన్స్, అన్ని రకాల పేస్ట్రీస్, కేక్స్ అవి అక్కడ చాలా బాగా చేస్తారు. సో అది ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఉంది. ప్రస్తుతం అదే షుగర్ ఎక్కువ తినకూడదని అవి కొంచెం నేను తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. సో ఫ్రిడ్జ్ ఇది వాడుతున్నారా అది వాడుతున్నారా? రెండు వాడతారా? ఫ్రిడ్జ్ అదే ఫ్రిడ్జ్ లో అదే 3 కూడా వాడుతున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మా ఫార్మ్ నుంచి వెజిటబుల్స్ వస్తూ ఉంటాయి. ఓకే. వెజిటబుల్స్ వస్తే అవి ఒక ఫ్రిడ్జ్ లో పత్తవు. సో ఇప్పుడు నేను 3 ఫ్రిడ్జ్లు పెట్టాల్సి వచ్చింది. మెయిన్ ఫ్రిడ్జ్లు ఈ రెండు. సో వెజిటబుల్ స్టోరేజ్ ఇక్కడేనా? చూడొచ్చా? చూద్దాం చూద్దాం పదండి. అన్ని గరం మసాలాలన్నీ ఇక్కడేనా? అన్ని మసాలాలు ఇటు సైడ్ ఈ డోర్ లో ఉన్నాయి. సో అవన్నీ కూడా మసాలాస్. ఇంకా ఆ తర్వాత పెరుగులు ఉంటాయి, పండ్లు ఉంటాయి, కాయగూరలు ఉంటాయి, టమాటోస్ ఇక్కడ అన్ని
వెజిటబుల్స్ ఉంటాయి, ఓకే. బీరకాయలు, సిమ్లా మిర్చి, ముల్లంగి. ఇవన్నీ కూడా బయట కొంటారా వెజిటబుల్స్, లేదంటే ఇందాక ఫామ్ అన్నారు, ఫామ్ నుంచి వచ్చి మాత్రమే వాడుతుంటారు? అంటే ఫామ్ లో వెజిటబుల్స్ వస్తే మాక్సిమం అవి వాడతాము, కానీ ప్రతి సీజన్ లో రావు. ఓకే. ఇప్పుడు కూడా అదే మనుషులు కూడా దొరకాలి ఫార్మింగ్ చేయడానికి. మనుషులు లేకపోతే వెజిటబుల్స్ ఎక్కువ ఉండవు. నేను చిన్న కిచెన్ గార్డెన్ పెడుతున్నాను, దాంట్లో కొన్ని వస్తాయి. ఫుల్ ఫార్మింగ్ ఉన్నప్పుడు ఇంకా వెజిటబుల్స్ బాగానే వస్తాయి. ఓకే. అదే గరం మసాలాలు అన్ని పేర్లు తెలుసుకున్నారా? అవన్నీ తెలుసుకున్నాను. మీరే వెళ్ళి తెచ్చేసుకుంటారు? నేనే పర్చేజ్ చేసేస్తుంటారు. ఇక్కడ ఏం స్టోర్ చేస్తుంటుంటారు? ఇక్కడ మెయిన్ గా ఈ పాలు, పెరుగు, మీగడ. మీగడ కూడా తీస్తారా? మీగడ తీస్తాము, మళ్ళీ వెన్న, ఆ తర్వాత దాన్ని నెయ్యి చేస్తాము. ఇక్కడ పళ్ళు ఉంటాయి, మళ్ళీ కాయగూరలు ఉంటాయి, బెండకాయలు. అండ్ ఇక్కడ చూస్తుంటే పచ్చళ్ళు కూడా కనిపించేస్తున్నాయి. పచ్చళ్ళు కూడా ఉన్నాయి. పెట్టేస్తారా పచ్చళ్ళు? నాకు రాదు, దాన్ని ఇక్కడ మా వంట ఆమె పెడుతుంది, లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటాం. పెట్టడం పచ్చడి రాదు? ఈ ఆవకాయలు అవి పెట్టడం రాదు. ఓకే. ఏది ఇష్టం పచ్చళ్ళు? అదే ఆవకాయ ఇష్టం, గోంగూర పచ్చడి ఇష్టం, ఇంకా దోస ఆవకాయ చాలా ఇష్టం. ఆవకాయలు అదే కాలీఫ్లవర్ ఆవకాయ అవన్నీ చాలా ఇష్టం. చాలా ఇష్టం. టేస్ట్ చేస్తుంటారు. ఫిన్లాండ్ కంటే ఇక్కడ ఇండియాలో ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇక్కడ ఫుడ్లో వెరైటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మనం రోజు ఇప్పుడు లంచ్ వండుకుంటే ఒక 2-3 ఐటమ్స్ ఉండాలి. ఫిన్లాండ్లో అయితే ఒకటే ఐటమ్ సరిపోతుంది. అక్కడ వాళ్ళు చాలా సింపుల్గా తింటారు. ఈ వంటకి చాలా తక్కువ టైం యూజ్ చేస్తారు. ఇంకా అక్కడ ఫుడ్లో ఈ మసాలాలు ఎక్కువ వాడరు. మసాలాస్ ఎక్కువ ఉండవు, అవి ఎక్కువ ఉండవు. ఇప్పుడు అన్నీ దొరుకుతాయి, కానీ అదే వాళ్ళకి వండుకునే పద్ధతి అలా ఉంది, అదే ఎక్కువ వాడరు. కాస్ట్ ఎట్లా ఉంటుంది గరం మసాలా ఇక్కడితో పోలిస్తే? అక్కడ కాస్ట్? అక్కడ కాస్ట్ చాలా ఉంటుంది గరం మసాలా, ఎందుకంటే చాలా తక్కువ వాడతారు కదా. తక్కువ వాడతారు. ఇంకా అక్కడ అన్ని కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ అదే మళ్ళీ వెరైటీస్ చాలా ఉంటాయి, అదే చాలా అఫోర్డబుల్గా ఉందని అనిపిస్తుంది. ఓకే. సో ఇదంతా కిచెన్. ఇవాళ ఏం వంట చేశారు మరి? ఇవాళ పనీర్ పులావ్. ఇంకా ఇవాళ అదే పనీర్ పులావ్తో ఇంకా పెరుగు పచ్చడి. అని ఇవాళ ఎక్కువ చేయలేదు, ఒకటే ఐటమ్ చేశాను. సో కుకింగ్ అంతా ఇక్కడేనా? కుకింగ్ అంతా ఇక్కడ, స్టోరింగ్. సో ఇంకా సమ్మర్ రానేలేదు, మీ దగ్గర కూజ కనిపించేస్తుంది. అదే మా మామగారు ఉన్నారు ఇవాళ. చాలా చల్లగా ఉంది. సో ఇంట్లోనే సమ్మర్ అంతా కూడా పెద్ద కూజ ఉంటుంది. చూసిరా, పెద్ద చిన్న కూజ ముద్దుగా, దీనిపైన ఒక దీపంతో పెట్టారు, దీని మీద ముద్దలాగా. పట్టుకుంటే అయితే చాలా చల్లగా ఉంది. సో తాగుతారా? పాట్ వాటర్ అలవాటేనా? తాగుతాను. సమ్మర్ అయితే పాట్ వాటర్ అయినా? ఈ కూజ నీళ్ళు చాలా చాలా మంచిగా అనిపిస్తాయి. అవునా? స్మెల్ ఎట్లా అనిపిస్తుంది? మట్టి అది కూడా బాగుంది. సో కిచెన్ ఏరియా వంట అయితే వాళ్ళకి కంప్లీట్ చేసింది కాబట్టి ఏం వంట చేశారో చెప్పారు. రాత్రికి బెండకాయ కూర, ఇంకా సాంబార్ ప్లాన్ చేసాం. అవునా? 2 మస్ట్. అండ్ ఇక్కడ ఏంటి? ఇక్కడ కొంచెం యూటిలిటీ ఏరియా ఉంది, అంటే డిష్ వాషింగ్ అండ్ వాషింగ్ మెషిన్స్. ఓకే, ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా. ఇదంతా యూటిలిటీ ఏరియా. ఇక్కడ రీసైక్లింగ్ అంటే ఈ అత్త డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ విడిగా పెట్టి మళ్ళీ మేము అమ్మేస్తాం. ఓకే. సో ఇదంతా కూడా యూటిలిటీ. సో ఇక్కడ కూడా ఎక్కడ కింద టైల్స్ ఎక్కడ కనిపించట్లేవు, ఎందుకలా? అంటే మొత్తం ఇంకా తండూర్స్తోనే వాడుదామని డిసైడ్ అయిపోయాము, అలా చేసేసాం. కానీ ఇది మెయింటెనెన్స్ చాలా కష్టం కదా. మెయింటెనెన్స్ కొంచెం కష్టం. ఈజీయా కష్టమా? కష్టం, ఎందుకంటే కొంచెం ఈవెన్గా ఉండదు కదా. సో అక్కడ చిన్న చిన్న గ్యాప్స్లో మళ్ళా ఆ దుమ్ము వెళ్ళిపోతే అది ఈజీగా బయటికి రాదు. చాలా కష్టపడాలి, దాన్ని కష్టపడాలి, క్లీనింగ్కి కష్టపడాలి. సో రీయూజ్ చేసేవన్నీ కూడా అక్కడ పెట్టేసుకుంటారు. కిచెన్ వర్క్ అయితే చాలా బాగుంది. కిచెన్ ఇన్ జనరల్గా లేడీస్కి కిచెన్ చేయించుకునేటప్పుడు కొన్ని డిమాండ్స్, రిక్వెస్ట్ కాదు, లేడీస్ ఇన్ జనరల్గా హస్బెండ్స్కి కొన్ని డిమాండ్స్ చేస్తారు. కిచెన్ ఇట్లుండాలి, అట్లుండాలి, ఇక్కడ కబోర్డ్స్ ఉండాలి, ఇక్కడ షెల్ఫ్స్ ఉండాలి, ఇక్కడ డ్రాస్ ఉండాలి అని. సో మీరు కూడా మీ హస్బెండ్కి అట్లా చెప్పారు ఏమైనా?
కొన్ని చెప్పాను కానీ ఆ టైంలో నాకు అంతగా అదే ఇక్కడ కిచెన్స్ ఎలా ఉండాలని నాకు అంతగా ఐడియా లేదు. సో నేను మా అత్తగారు కలిసి అది ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు చేయించుకుంటే ఇప్పుడు నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. నేను నిన్నే అనుకున్నాను అదే నాకు ఇంకొక కిచెన్ చేయించుకుంటే అదే ఇటు సైడ్ నాకు ప్లేస్ ఉంది. సో ఇటు సైడ్ ఇంకొక చేయించుకుంటే నాకు ఎలా కావాలో నాకు మొత్తం ఒక ప్లాన్ మైండ్ లోకి వచ్చింది. సో ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మరి? అదే ఒక అదే తొందరలో అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ ఇల్లు చూస్తే పెద్దగా ఎక్కడ కూడా ఇట్లా డోర్స్ లేకుండా చాలా ఓపెన్ గా కనిపిస్తుంది, ఎందుకలా? ఇది కూడా యాక్చువల్లీ కూల్గా ఉండడానికి. ఎందుకంటే మనకి ఇలా ఓపెన్ ఏరియా ఉంటే దీంట్లో మనకి బ్రీజ్ వస్తుంది. మొత్తం క్లోజ్డ్ ఏరియా అయితే బ్రీజ్ రాదు, కూలింగ్ రాదు. సో ఇలా డ్రాఫ్ట్ ఉండడానికి ఉంచాం. ఎక్కువ డోర్స్ పెట్టకుండా. ఇదేంటి? ఇది ఒక గేమ్, ఎయిర్ హాకీ అని పిల్లలు ఆడతారు. సో ఎంతమంది పిల్లలు? 4 ఉన్నారు మాకు. ఏం చదువుతున్నారు వాళ్ళు? మా పెద్ద పాప ఇప్పుడు 12th లోకి వెళ్ళింది. మా రెండవ పాప 10th ఎగ్జామ్స్ రాస్తుంది. మా బాబుకి 7th అయిపోయింది, 8th లోకి వెళ్తున్నాడు. సో 10th ఎగ్జామ్స్ అంటే కొంత క్రూషియల్ టైం ఇప్పుడు ఇది పిల్లలకి. ఇట్లా మళ్ళీ ఎగ్జామ్స్, ట్యూషన్స్ వెళ్తారా? ట్యూషన్స్కి వెళ్ళరు, ఇంట్లోనే చదువుకుంటారు. స్కూల్ ఆఫ్టర్ ట్యూషన్ అక్కడైనా? అంటే ఇంట్లోనే చదువుకుంటారు. స్కూల్ దగ్గర కూడా ట్యూషన్ ఏం తీసుకోవాలి, ఏం లేదు, ఇక్కడే అన్ని ఇక్కడే. అన్ని అమ్మ టీచర్ అవుతుందా సాయంత్రం అయితే? అప్పుడప్పుడు లేదంటే వాళ్ళే చదివేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంట్లో ఎదురుగా వచ్చేటప్పుడు ఎక్కడైతే గణపతి కనిపించిందో మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తున్నది, ఏంటి స్పెషాలిటీ? అంటే ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చే వాళ్ళకి వెంటనే ఈ వినాయకుడు కనిపిస్తే అది ఒక మంచి వెల్కమ్ లాగా ఇలా పెట్టాం. ఓకే. సో మధ్యలో ఈ స్తంభం ఏంటి? రాతి స్తంభం పెట్టారు, చేయించారా ఇది ఎక్కడైనా? అంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ స్తంభం ఎగ్జాక్ట్ సేమ్ ఉంది. అవును, సేమ్ కనిపిస్తుంది. సో ఇవి మా ఆయన వెళ్ళి మహాబలిపురం నుంచి తెచ్చారు. ఇవి యాంటిక్ స్తంభాలు. మా ఆయన ఆర్కిటెక్ట్, ఇద్దరు వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్తంభాలు తెచ్చారు. ఈ టేకు స్తంభాలు కూడా తెచ్చారు. అక్కడ బయట ఉన్న కొన్ని స్తంభాలు కూడా అక్కడి నుంచే తెచ్చారు వాళ్ళు. సో ఇక్కడ ఈ స్తంభాలు పెట్టిన తర్వాత ఒకటి మిగిలింది. మిగిలిన స్తంభం ఏం చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈ వినాయకుడికి పెట్టడానికి ఐడియా వచ్చింది. ఓకే, సో అట్లా గణపయ్యను కూర్చోబెట్టారనమాట. అండ్ ఇక్కడ ఇది చాలా బ్యూటిఫుల్ గా అండ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎవరండి ఈవిడ? ఈవిడ అంటే మా అత్తగారికి అమ్మ అవుతారు. అత్తగారికి అమ్మ. ఎవరు వేసారు ఇది? నేను వేసాను. ఓ, ఆర్ట్ కూడా వచ్చా? ఆర్ట్ కూడా వచ్చు. ఇంకేమేమి వచ్చు మీకు? నాకు మ్యూజిక్ కూడా వచ్చు. అంటే ఒకప్పుడు నేను మ్యూజిషియన్ అవ్వాలని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి అదే పియానో వాయించేదాన్ని, మళ్ళీ ఫ్లూట్, మళ్ళా తర్వాత చర్చ్ ఆర్గన్ అని ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది కూడా వాయించేదాన్ని. చాలా అక్కడ అంటే ఆర్కెస్ట్రాస్ చాలా ఉంటాయి, అంటే అందరూ కలిసి మ్యూజిక్ ప్లే చేయడం. సో అలాంటి వాటిల్లో నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. సో అది నాకు బాగా వచ్చు. ఇప్పుడు టైం లేదు, మళ్ళీ రిటైర్మెంట్లో చేద్దాం అనుకుంటున్నాను. రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారో మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా చాలా బిజీ. సో అందుకని అసలు ఇప్పుడు ముట్టుకునే టైం అయినా ఉంటుందా వాటిని? అసలు ముట్టుకునే టైం లేదు, ముట్టుకునే టైం కూడా లేదు అసలు లేదు. జస్ట్ చూసే టైం మాత్రమే. అంతే చూసి ఆ మెమరీస్ రీకాల్ చేసుకుంటారా? అదే అప్పుడప్పుడు అదే నేను ఫిన్లాండ్ వెళ్తే అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం నాకు టైం ఉండొచ్చు. అప్పుడు నేను రోజు ఒక పావు గంట పియానో వాయిస్తాను. ఇప్పుడు చాలా రిలాక్స్ అయిపోతారా? అక్కడ కూడా అదే 4 పిల్లలు ఉంటే రిలాక్సేషన్కి టైం ఉండదు. సో ఇది ఓపెన్, ఇక్కడ బెడ్ వేశారు. అదే ఇక్కడ ఒక దివాన్ ఉంది. అండ్ మిర్రర్ చాలా అట్లా ఓపెన్గా వదిలేశారు, పిల్లలు ఉన్నారన్నారు. అంటే కొంచెం అక్కడ లైట్ వస్తుందని ఆ మిర్రర్ పెట్టాను. అదే మా మారేట్పల్లి ఇంట్లో నుంచి తెచ్చాము, దానికి వేరే ప్లేస్ లేకుండా ఇక్కడ పెట్టాను. ఇక్కడ దాన్ని సెట్ చేశారు. అంటే మనకి పాత ఇల్లులు ఉంటాయి కదా ఊర్లలో, పల్లెల్లో, సో అక్కడ ఇంటికి ఇట్లా గూళ్ళు కట్టేవాళ్ళు, బయట అక్కడ దీపాలు పెట్టేవాళ్ళు. కానీ ఇవి ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అలాంటి స్టైల్లో చేసాము. కొన్ని డెకరేషన్ ఐటమ్స్ పెట్టి లైట్ పెట్టాము. ఓకే. సో ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఓవరాల్?
ఓవరాల్ ఒక 9 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత హాల్, డైనింగ్, కిచెన్, ఈ ఓపెన్ ఏరియాస్. ఓకే. సో ఇదా? ఇక్కడ బెడ్రూమ్ ఉంది. ఓకే. సో ఇది బెడ్రూమ్. సో ఇక్కడ చిన్న బేబీది కూడా బెడ్ కనిపిస్తుంది. బేబీ బెడ్ ఉంది. సో ఇది బేబీ బెడ్ అండ్ మీ బెడ్. బేబీ బెడ్, మా బెడ్. ఓకే. అండ్ ఇది వచ్చేసి పిల్లల? ఇటు సైడ్ పిల్లల రూమ్ ఉంది. ఓకే. అండ్ ఇది పిల్లల కోసమేనా స్పెషల్గా? పిల్లల కోసం. యాక్చువల్లీ ఇది మా చిన్న పాప కోసం మా బాబు తెప్పించాడు. ఓ. అదే చెల్లికి ఏదో ఆడుకోవడానికి ఏదో బాగుండాలని అమెజాన్ లో చూసి వాళ్ళ నాన్న చేత కొనిపించాడు. బాబుకి పాపకి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్? వాళ్ళకి 10 years డిఫరెన్స్ ఉంది. 10 years డిఫరెన్స్ ఉంది.